కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు గుండెపూడిలో చక్రసిద్ధ ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్ ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు ఒక ప్రాజెక్టుల ఆరోగ్యంపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించామని డాక్టర్ సింధుజ అన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యం అందించాలనే లక్ష్యంతో హైదరాబాద్ నుంచి వచ్చిన డాక్టర్ సింధుజకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం నుంచి నియోజకవర్గ ఎమ్మెల్యేగా తన వంతు సహాయ సహకారాలు అందేలా చూస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రోజని చెప్పచ్చు. నా దృష్టిలో ఎందుకంటే గ్రామీణ ప్రజలకి ఒక స్టెప్ ఫార్వర్డ్, ఒక ప్రాజెక్ట్ లాగా హెల్త్ అవేర్నెస్ క్యాంప్ ఉచిత వైద్య శిబిరం కండక్ట్ చేయడం జరుగుతుంది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. అండ్ దీంట్లో ఏంటంటే ఏ మందులు లేకుండా, ఏ బెడ్ స్ట్రక్చర్ లేకుండా చాలా తేలిగ్గా నయమైపోయే లక్షణాలు పూర్వకాలపు భారతీయ సనాతన సాంప్రదాయంలో ఉండే సిద్ధశాస్త్రాన్ని పరిచయం చేయడం జరుగుతుంది. గుండెపూడి గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇవాళ ప్రజలు ఆరోగ్యాన్ని ప్రధానంగా ఆస్తి కంటే ఎక్కువగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్న సందర్భంలో ఇక్కడ ఢిల్లీలో, బొంబాయిలో, బెంగళూరులో, హైదరాబాద్ లో జరిగే ఈ యొక్క వైద్యాన్ని గ్రామీణ ప్రాంతానికి వచ్చి కూడా నేను వైద్యం చేయాలని చెప్పేసి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఈ హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఈ వైద్యం వేయడానికి వచ్చిన డాక్టర్ సిద్ధమ్మ గారికి, గ్రామీణ ప్రాంతంలో వైద్యం చేస్తే నాకు కూడా తృప్తి ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ప్రజల ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి వారి దూరానికి వచ్చినందుకు వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు ప్రభుత్వం పక్షాన, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నా పక్షాన, మండల పెద్దల పక్షాన, ఈ గ్రామ ప్రజల పక్షాన వారికి అన్ని రకాల సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరం కూడా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతం చేసి వాళ్ళ యొక్క ఆరోగ్యం కాపాడుకునే దాంట్లో డాక్టర్స్ గారి సలహాలు సూచనలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళకు కూడా మనవి చేస్తూ, ఏ ఆపరేషన్ లేకుండా, ఏ ఖర్చు లేకుండా, ఏ మందులు లేకుండా, పైసా ఖర్చు లేకుండా ఇలా ప్రజలకి ఈ ఉచిత వైద్య శిబిరం ఉపయోగపడుతుంది. మరి ఇంత సాహసానికి ఇంత దూరమైనా కూడా గ్రామీణ ప్రాంతం గుండెపూడి వచ్చి ఈ వైద్యం చేస్తానని చెప్పి ముందొచ్చిన సిద్ధమ్మ డాక్టర్ గారికి మనసు పూర్తిగా అభినందిస్తూ, భవిష్యత్తులో ఈ నియోజకవర్గం జిల్లాలో కూడా వారి ట్రీట్మెంట్ అందించాలని చెప్పేసి వాళ్ళని కోరుకుంటూ, మరి ప్రాంత ప్రజలంతా ఈ వైద్యాన్ని తీసుకొని వాళ్ళ ఆరోగ్యం బాగు చేసుకోవాలని చెప్పేసి